10 ఐపీఎల్ కప్పులు కలిపి ఓ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది? ఈరోజు చెన్నై చపాక్ స్టేడియంలో జరిగే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. 17 సంవత్సరాల ఐపీఎల్ ప్రయాణంలో ఈ రెండు జట్లు చెరో 5 సార్లు విజేతగా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. వ్యక్తిగతంగా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని టీమిండియా కెప్టెన్గా ఎన్ని మరుపురాని విజయాలను ఇచ్చాడో అంతే స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్కి కెప్టెన్గా 5 కప్పులు అందించి తలా ధోనిగా తమిళనాడు గుండెల్లో నిలిచిపోయాడు. రోహిత్ శర్మ కూడా అంతే. డెక్కన్ చార్జర్స్లో ఆటగాడిగా ఉన్నప్పుడే కప్పు గెలిచిన రోహిత్ ముంబైకి కెప్టెన్గా 5 సార్లు కప్పు అందించాడు. సో అలాంటి బాహుబలులు ఈరోజు ఆడుతున్న మ్యాచ్లో ఆదివారం రాత్రి నాటుకోడి కూర లాంటి ఎక్స్పీరియన్స్ని ఇవ్వడం మాత్రం పక్కా. చెన్నై బలాబలాలు చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని అనే చెప్పాలి. ధోనిని చూడడానికే ఈరోజు అభిమానులు స్టేడియానికి వస్తారు. నెట్స్లో నో లుక్ షాట్స్ అని, హెలికాప్టర్ షాట్స్ అంటూ తెగబాదుతున్న మహేంద్ర సింగ్ ధోని ఈసారి ఫినిషర్గా ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడనేది ఆసక్తికరంగా ఉంది. ఓపెనర్లుగా రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వెల్లో ఒక్కరికే స్థానం దక్కే అవకాశం ఉంది. ఆల్రౌండర్ కాబట్టి రచిన్ వైపే దృష్టి పెడితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర కలిసి ఓపెనింగ్ ఆడతారు. 1 డౌన్లో రాహుల్ త్రిపాఠి, తర్వాత శివం దుబే, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, ధోని నెక్స్ట్ ఆర్డర్లో ఉంటారు. అన్షుల్ కాంబోజ్ అనే యువ ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. బౌలింగ్లో కాంబోజ్తో పాటు మతీషా పత్రానా, ఒకవేళ కాంబోజ్ వద్దు అనుకుంటే మతీషా పత్రానా, ఖలీల్ అహ్మద్ ఉంటారు. స్పిన్ విభాగంలో ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర ఉంటారు. కాబట్టి చెన్నై పిచ్పై వీళ్ళని ఎదుర్కోవడం కాస్త కష్టమే ముంబైకి. ఇక ముంబై విషయానికి వస్తే రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ కలిసి ఓపెనింగ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, రాబిన్ మించ్తో టీం అయితే దృఢంగా కనిపిస్తోంది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యా ఈ మ్యాచ్ ఆడలేడు కాబట్టి సూర్యాభాయ్ కెప్టెన్గా ఉంటాడు. బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, సౌత్ ఆఫ్రికా పేసర్ కోర్బిన్ ఆడే అవకాశం ఉంది. తెలుగు పేసర్ సత్యనారాయణ రాజును కూడా ట్రై చేయొచ్చు. స్పిన్ విభాగంలో మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. ఇంకో స్పిన్నర్ని తీసుకోవాలనుకుంటే కొత్త కుర్రాడు విఘ్నేష్ పుత్తూరు ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి ట్రై చేస్తారేమో చూడాలి. మొత్తంగా ఈ మ్యాచ్ అయితే బాహుబలుల పోరాటంగాను, ఎల్ క్లాసికోకి కేర్ ఆఫ్ అడ్రస్ గాను ఫ్యాన్స్ అయితే ఫుల్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈరోజు నైట్ మ్యాచ్ కోసం.